ఆయనకి నచ్చలేదు, ఆయన ఎదిగే అవకాశం లేదని చెప్పి వేరే పార్టీకి వెళ్ళిపోయారని బయట వినిపించింది. రాజకీయంగా ఒక లిఫ్ట్ ఇస్తే ఉందండి, స్వభావం ఉండాలి. మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఆడే చేసాడు, మున్సిపల్ చైర్మన్ చేశాడు. మరి మా అబ్బాయికి అప్పుడు ఇచ్చుకోవచ్చు మున్సిపల్ చైర్మన్, లేదా మా ఆవిడకి ఇచ్చుకోవచ్చు కదా. దానికి దీనికి సంబంధాలు ఏముంటాయి, దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక బ్రదర్ శ్రీను గారు కదండి, శ్రీనివాసేనా, ఆయన అప్పుడు నక్సల్స్ చనిపోయారు. అదే అండి, చనిపోయారు. అది యాక్చువల్గా ఈ అటాక్ మీ మీద ప్లాన్ చేసింది అనుకోకుండా ఆయన, అంటే ఆయన అనుకొని ఏదో మిస్ఫైర్ అయ్యింది, ఆ విధంగా జరిగింది అని కొన్ని వార్తలు వినిపించాయి. ఢిల్లీలో ఉన్నానండి, ఆవిడ ఎంపీ. ఓకే, ఢిల్లీలో ఉన్నాను. అప్పుడు నాకు కబుర్ వస్తే వచ్చాను. అప్పటికి విలేజ్లో చిన్న తగులు ఉంటాయి కదా, భూమి తగులు, ఆ సెటిల్మెంట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వచ్చి షూట్ చేశారు. మరి మిస్అండర్స్టాండ్ చేశారో మరి ఏం చేశారో. తర్వాత వాళ్ళు కూడా నక్సలైట్లు కూడా దానికి సమాపణ చెప్తారు కదా, అదే అదే వాళ్ళు చెప్తారు. అప్పుడు మిస్ఫైర్ అయినో ఇదో చెప్తారు కదా, అదే చెప్పలేదు. మరి అంటే చాలాసార్లు పత్రికల్లో చూస్తూ ఉంటాం, లెటర్ విడుదల చేశారు ఇలా మావోయిస్టులు ఇలాగని వింటూ ఉంటాం. అక్కడ గుల్గూడ మండలంలో మా ఇంటీరియల్ ప్లేస్లో ఇదిగో ల్యాండ్ తగ్గు ఉంటే వెళ్ళి మాట సెటిల్మెంట్లు ఏదో చేస్తున్నప్పుడు పిలుస్తారు కదా పెద్దల్ని. అవునండి, అన్నదమ్ములు కొట్టుకుంటూ పడుతుంది. అలా టైంలో ఉచ్చుకుంటారు. నేను ఢిల్లీలో ఉన్నాను, కబుర్ వస్తే ఇప్పుడు నేను బయలుదేరి వచ్చాను. సార్, ఇప్పుడు ఆర్జీవి గారు ఒక వ్యూహం అని ఒక సినిమా చేశారు కదండి, దాని మీద లోకేష్ గారు కోర్టులో కేసు వేశారు. ఈవెన్ సెన్సార్ని కూడా, అంటే మీరు సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను, రాజకీయాలే కాకుండా సినిమాలు కూడా మీరు తీశారు, సినిమాలు తీశారు. ఈవెన్ పూరి జగన్నాథ్ కూడా లిఫ్ట్ ఇచ్చింది మీరే అంటారు, గాడ్ ఫాదర్ మీరే అంటారు. లిఫ్టే కదా, టాలెంట్ ఉంది మొదటి నుంచి. టాలెంటెడే సార్, నేను అంటుంది టాలెంట్ లేదని కదా, ఎందుకంటే జగన్ గారితో నాకు అద్భుతమైన పరిచయం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. ఆ ప్రాంతం కూడా కదా. అవునండి. ఒక రోజు నా దగ్గరకు వచ్చినప్పుడు మంత్రిగా ఉన్నాను నేను. ఓకే, హైదరాబాద్లో కలిశాడు. అన్నయ్య సినిమా తీద్దాం అన్నాడు, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నాడు. తీస్తాను, నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సినిమా తీయాలని కోరుకుంది, నీ ద్వారా తీద్దాం, కానీ నువ్వు కూడా పార్ట్నర్గా ఉంటేనే తీద్దాం అన్నాను. ఓకే, అప్పుడు నలుగురిని కలిసి తీసుకోండి. దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్ సినిమా ఇడియట్ బాగా సక్సెస్ అయింది. పై తీసాను మొత్తం 5లో 4 బాగా హిట్ అయ్యాయి, ఒకటి పోయింది అంతే. అంటే అప్పట్లో మీరు ఎంత బడ్జెట్తో తీసి ఉంటారండి ఇడియట్ సినిమాని? ఇడియట్ అంతా కలిస్తే ఎంత అవుతుంది, 4 కోట్లు ఎంత అయింది. 2024లోని మీ గవర్నమెంట్ ఏర్పడితే మీరు హోమ్ మినిస్టర్ కాబోతున్నారంట, నిజమేనా సార్? సరే, గవర్నమెంట్ రానివ్వండి చాలు. చేసే మినిస్టర్, నాకు మినిస్టర్ కొత్త కాదు నాకు. మినిస్టర్ కొత్త కాదు కానీ హోమ్ మినిస్టర్ ఎప్పుడు చేయలేదు కదా మీరు, అంటే మీరు కూడా బలంగా అనుకుంటున్నారట, నిజమేనా సార్? బలంగా కాదు, నాకైతే హోమ్ మినిస్టర్ చేయాలని ఉండదు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ వేరు అండి, లా అండ్ ఆర్డర్లో హోమ్ మినిస్టర్ వేరు. సాధారణంగా హోమ్ మినిస్టర్కి దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంచరు, సీఎం దగ్గర ఉంచుకుంటారు. ఎందుకు సార్, ఎందుకు ఉంచుకుంటారండి? ఇప్పుడే మొదటి నుంచి వస్తుంది. అదే అండి, ఎందుకంటే మరి కారణం ఏంటంటే నాకు తెలియదు, కానీ రాజశేఖర టైంలో కానీ, ఎన్టీ రామారావు టైంలో కానీ, చెన్నారెడ్డి టైంలో కానీ ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ ఒకరు ఉంటారు, లా అండ్ ఆర్డర్ ఉంటుంది. హోమ్ మినిస్టర్కి ఎంతవరకు పవర్ అండి? డిఎస్పీ వరకే, అంతవరకే అండి. మళ్ళీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ సీఎం గారు సంతకం పెట్టాలా. అవునండి, అలాగైతే కష్టం. హోమ్ మినిస్టర్ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంటే డిపార్ట్మెంట్ కంట్రోల్ ఉంటుంది. ఇలా ఎస్పీ గారు సీఎం గారు మాట అంటాడు, హోమ్ మినిస్టర్ మాట అనకపోతే ఏమవుతుంది? ఎస్పీ గారు ఎస్పీ జిల్లా అంత కంట్రోల్ చేస్తాడు. జిల్లా కంట్రోల్ చేసిన వ్యక్తి హోమ్ మినిస్టర్ కంట్రోల్ ఉండాలి కదా. ఎందుకు వస్తుందో మొదటి సామర్థ్యం అలాగ వస్తుంది. మరి సార్, నేను ఇందాకలో నా క్వశ్చన్ డీవియేట్ అయ్యాను. వ్యూహం సినిమా మీద మన లోకేష్ గారు సెన్సార్ సర్టిఫికేట్ని కూడా సస్పెండ్ చేయాలి, సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా దాన్ని ఆపాలి అని కోర్టుకు వెళ్ళారు. సో కోర్టు జనవరి 11 వరకు థియేటర్స్లో కానీ, ఓటీటీలో కానీ, ఇంటర్నెట్లో కానీ రిలీజ్ చేయకుండా ఒక ఇదైతే ఆర్డర్ అయితే ఇచ్చింది, స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఇచ్చారు, గౌరవ కోర్టు. సో వ్యూహం సినిమాలో ఏముందని మీరు భయపడుతూ ఉన్నారు? అసలు ఏమి లేదు, మీరు ఏమి లేదు అనుకుంటున్నారు మీరు. అదే అండి, ఏమి లేదు అనుకుంటారు. చూసారు మీరు ఏమన్నా? నేను చూడలేదు సార్, నేను అదే అంటున్నాను. అంటే కాదే, దీని మీద రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే, ఏముందో చూస్తే కదా తెలుస్తుంది, ఎందుకు భయపడుతున్నారు అంటాడు ఆయన. ట్రైలర్ రిలీజ్ చేశారు సార్, మీకు తెలుసా? చూసానండి, ట్రైలర్ చూసాను. ఏంటది, చంద్రబాబు నాయుడు ఏమో రామారావు గారిని పంపించినట్టు ఇవన్నీ ఎలాంటివి ఏం తీస్తే ఏంటంటే తప్పు కదా. అది వీడికి ఏం తెలుసు, రామ్ గోపాల్ వర్మ ఏం తెలుసు అండి? సినిమాలు తీస్తాడు, ఒక సినిమా 2 సినిమాలు ఇట్టే, ఈ పెద్ద డైరెక్ట్లో మాడతాడు, ప్యాకేజ్ తీసుకొని చేసేస్తాడు ఇష్టం.
మేమే సినిమా తీసేవాడు మిమ్మల్ని అవమానపరిచే విధంగా ఉండకూడదు కదా. సినిమా తీసే రైట్ నాకు ఉందని చెప్పి నీవే తీసానుకోండి, ఉన్నది ఉన్నది తీ. రామారావు గారు దించేసిన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వలేదా? కానీ ఆయన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? సార్ రామ్ గోపాల్ వర్మ ఏమంటున్నారంటే ఉన్నది ఉన్నట్టు తీసాను అంటున్నాడండి ఆయన. ఉన్నది చేశాడు, ఈరోజు చూశాడు ఇవన్నీ. ఓకే, ఏమనుకుంటారు తమాషాలు ఏంటండి, ఎదుటి మనిషిని అవమానించే విధంగా చేయడం. అందులో రియల్ క్యారెక్టర్లు కూడా పెట్టారు కదండి, క్యారెక్టర్లకు పేర్లు కూడా అవే పెట్టినట్టున్నారు కదండి. ఏమో మరి నేను చూడలేదు. ఏమో నేను విన్నాను, అంటే క్యారెక్టర్లకి పేర్లు కూడా అవే పెట్టారు అన్నట్టు విన్నాను. సినిమాలు తీసుకోక అదంటే అంటే ఎంతవరకు నిజమా నాకైతే తెలియదు. వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడం ఏంటి? ఒకవేళ నేను తప్పు అయితే క్షమించండి, ఎందుకంటే నాకు నన్ను డ్యామేజ్ చేసిన నీకు అడిగాడు, ప్రూఫ్స్ ఉంటే చూపించు. మీ వాళ్ళు కానీ మిమ్మల్ని అభిమానించే అనలిస్టులు కానీ ఒక మాట అంటూ ఉన్నారండి, రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహానికి జగన్ గారే పెట్టుబడి పెట్టారు, అంటే ఆయన సపోర్ట్తోనే మొత్తం ఆ సినిమా తీశారు అని చాలామంది అంటూ ఉన్నారు. మీరు కూడా ఆ విధంగానే ఫీల్ అవుతున్నారా? అలా కదండి, సినిమా తీయడం వాళ్ళు ఎవరికి లాభం అండి? అల్టిమేట్గా వైసీపీకి. అంతే కదా. దీనికి సొంతంగా పెట్టుబడి పెట్టేసి సినిమా తీయవలసిన అవసరం రామ్ గోపాల్ వర్మ గారికి ఏముందండి? వీళ్ళకి లాభం ఉంటుంది కాబట్టి పెట్టుబడి పెట్టచ్చు. రామ్ గోపాల్ లాభం ఏంటి సినిమా వల్ల? ఈ సినిమా వల్ల ఒకవేళ జనం ఆదరిస్తే ఆ పార్టీకి లాభం, ఆల్రెడీ డబ్బులు వేయించవచ్చు కదా అని జనం ఊహాగానం కావచ్చు కదా. సార్ ఇప్పుడు అయితే ఆ వ్యూహాన్ని అడ్డుకోవడానికి మీరు చేస్తున్న ప్రతి వ్యూహం ఏంటి సార్ మీ పార్టీ పరంగా? ఆడొక చెత్త డైరెక్టరు, ఆ సినిమా ఒక చెత్త సినిమా, దాన్ని మళ్ళీ అడ్డుకోవడానికి వ్యూహం ఏంటంటే మరి అడ్డుకోవడం కాకపోతే మరి కోర్టులో ఎందుకు వేశారు సార్ కేసు? తప్పు అన్నాను. మీ మీద మీ ఫ్యామిలీ మీద సినిమా తీస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? కాదు సార్, మీరు తప్పు అని అంటున్నారు కాబట్టే వేశారు, అడ్డుకోవడానికే వేశారు కదా అంటున్నాను నేను. మీ రైట్, నా రైట్ అది నిజంగా మీ రైట్ సార్, కాదంటలేదు నేను. అంటే అది కూడా అడ్డుకోవడమే కదా. అడ్డుకోవడం వద్దండి, తప్పు అని చెప్తున్నాం. ఓ మూర్ఖుడా తప్పురా, ఇది పెద్ద డైరెక్టర్ అంటో రామ్ గోపాల్ వర్మ అంటో ఏటో చేసి పని ఏట్రా మూర్ఖుడా అని చెప్పడం. అంటే మీరు కూడా అంటే కొంతమంది ఏమంటుండారు అంటే అండి, సినిమా అనేది వాళ్ళకు ఉండే ఒక ప్రాథమిక హక్కు, టీడీపీ పార్టీ కూడా వాళ్ళ మీద అవతల వాళ్ళ మీద తీసుకోవచ్చు కదా. సో అందులో సినిమా చూడక ముందే వీళ్ళు ఏదో ఉందని భయపడడం ఎందుకు అన్నట్టు కూడా కొంతమంది మాట్లాడుతున్నారండి. వాడు బ్రోకర్ అండి, ఏం చేస్తాడు? మేము అంత దిగజారిపోలేము, మేము ఒక సంస్కారం ఉన్న వ్యక్తులు, మేము అలాంటి సినిమాలు చేస్తాం, సమాజానికి పనికొచ్చి సినిమాలు చేస్తాం. రామారావు గారు వరకట్నం అలాంటి సినిమాలు చేసి ఉమ్మడి కుటుంబం అలాంటి సినిమాలు చేస్తారు. అలాంటి సినిమాలు ప్రజలకు పనికొచ్చి సమాజానికి పనికొచ్చి సినిమాలు చేస్తాం. ఇలా బోకర్ గారు బాగా సినిమాలు చేస్తూ ఉండే. సార్ మీ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన ఏదైనా ఉందా సార్? మీరు ఇబ్బంది పడ్డ సంఘటన? ఏమీ లేదండి, నాకు తెలుసు. నా జీవితం అంతా సరదాగా పూలపాన్పే అన్నాం. రాజకీయాల్లో ముళ్ళపాలు కూడా ఉంటాయి, అదే అండి. కానీ అంత హట్ అయిపోయిన సంఘటన నాకేం జరగలే. చిన్నతనంలోనే రామారావు గారితో పరిచయం, మహానుభావుడితో పరిచయం, వాటి మాటలు కాదు కదా. ఆయనతో పని చేశారు, అక్కడి నుంచి అలా సాగుతూ వచ్చింది. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, గెలుస్తూ ఓడుతూ ఉంటాం, కానీ రాజకీయ జీవితం కూడా నాకు సంతృప్తిని ఇచ్చింది. రామారావు గారితో మీకు గుర్తుండిపోయిన సంఘటన ఏదైనా ఉందా సార్? రామారావు గారితో మీకు బాగా గుర్తుండే ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ ఏదైనా? అంటే చాలా ఉంటాయి, అందులో బాగా గుర్తుండిపోయింది. నేను టెక్నికల్ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా నా కంట్రోల్ ఉంది. ఓకే. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, అతను ముస్లిమ్స్, హైదరాబాద్ ముస్లిమ్స్కి ఒక ముస్లిం కాలేజీ శాంక్షన్ ఇచ్చాడు. మంద కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డరు. ఆ ఆర్డర్ ఏంటంటే నాకు వస్తుంది స్టేట్లో, నేను ఫార్వర్డ్ చేయడమే. నేను ఫార్వర్డ్ చేయకపోయినా అది అయిపోతుంది కాలేజీ. ఓకే, కానీ బాధ్యత ఫార్వర్డ్ చేయడం చేస్తే నా మీద రామారావు గారికి ముస్లిమ్స్కి అయ్యన్న పోతు కాలేజీ ఇచ్చేట్టు పెట్టారు. అంటే మీరంటే కిట్టన వాళ్ళు వెళ్ళి చెప్పారా సార్? ఎవరో ఓకే నవనీతరావు అని ఎవరో వైస్ ఛాన్సలర్ ఎవరో చెప్పారు. అది కూడా కరెక్ట్ కాదు చెప్పారు. ఎవరో ఎన్టీ రామారావు గారు తెల్లవారుజామున 5 గంటలకి 5 గంటలు రమ్మన్నారు ఉదయం. ఒక వారం రోజుల్లో వెళ్ళాను. ఎందుకంటే మామూలుగా వెళ్ళాను. నిన్ను నమ్మి మంత్రి ఇస్తే ఇలా చేస్తావు అనుకోలేదు అన్నారు. ఏంటో జనగారు ఎలా మాట్లాడుతున్నారంటే నాకు ద్రోహం చేసినట్టు మాట్లాడారు. ఓకే, విషయం చెప్పండి అన్నాను. ముస్లిమ్స్ కాలేజీ ఎలాగిచ్చేవాడిని అడిగాడు. అంటే ఆయన కన్సర్న్ లేకుండా ఇచ్చారనా ముఖ్యమంత్రి గారు? ఓకే, అదే సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా ఫార్వర్డ్ చేస్తాం. రాజీవ్ గాంధీ డబ్బు ఇబ్బంది అదే. ఓకే ఓకే అంటే ఏంటంటే చెప్పాడు. అదేంటి మాకు సంబంధం లేదండి, రాజీవ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, నేను ఫార్వర్డ్ చేశానంటే అతను నమ్మకుండా ద్రోహం చేసేవాళ్ళు మాట్లాడేవాడు.
అంటే కరప్షన్కి చేసినట్టు అన్న మాట అనలేదు, కానీ అర్థం వచ్చినట్టు మాట్లాడాడు. అంటే మీ మీద చెప్పిన వాళ్ళు ఆ విధంగా చెప్పారు. నేను ముస్లిమ్స్ దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఏదో అలా డైరెక్ట్గా అనలే, ఓకే. నేను నమ్మినందుకు అలాగేది అన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే, చాలా అవమానపరిచారండి నన్ను, మా ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తాం, మా తాతగారి నుంచి అక్కడ జరిగిన వెంటనే ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాం, మీరు ఎలాగ అనడం చాలా బాధ అనిపించిందండి, నేను మంత్రి మీద పనిచేయను అని అక్కడే కాగితం తీసుకొని రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాను. రాసి ఇచ్చారండి. టెక్నికల్ ఎడ్యుకేషన్ వెళ్ళిపోయిన తర్వాత 13 రోజులు వెళ్ళలేదు, నేను ఉండిపోయాను. మా ఫ్రెండ్ కేఈ కృష్ణమూర్తి గారు వీళ్ళంతా మా ఫ్రెండ్స్ కదా, ముద్దగాడ పద్మనాభం గారు వీళ్ళందరినీ పిలిపించి అతను తమ్ముడు అలిగి వెళ్ళిపోయాడు, రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయి తీసుకురామని కూర్చున్నారు. వాళ్ళు వస్తే నేను రానే చెప్తాను, అంత పెద్ద అంత మాట ఏంటన్నాను. అప్పుడు తెలిసింది తనకి, ఆయనకి విషయం తెలిసింది. మళ్ళీ 2 రోజులు తెలిసిపోయింది, నవనేతరావు చెప్పింది కరెక్ట్ కాదని మొత్తం తెలిసిపోయింది, అది తప్పులేని తెలిసింది. కబురు పడితే వెళ్ళే 13వ రోజున మొత్తం 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు వచ్చి మంత్రులు పెద్ద ఆయన పిలుస్తున్నారు, బాధపడుతున్నారు, వస్తుంటే వీళ్ళు వెళ్తే వీడు అంత కోపం ఏంటి అన్నాడు. అంత కోపం మీరు అన్న మాట ఏంటండి, ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసాము, కాంత ఎంక్వైరీ చేసుకోండి, నేను ఏదో కరప్షన్ చేసినట్టు మాట్లాడారు, అందుకే బాధ అనిపించిందండి, అందుకే రాజకీయం. మీ నాన్నగారు తిడితే పడవా అన్నాడు. అంటే ఏమంటాం, అలా కాదండి బాధ అనిపించింది సార్, నీ రాజీనామా తీసుకో చెప్పే. ఆ సంఘటన మా ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరికి, అది కూడా ఎప్పుడు కూడా నాకు గుర్తొస్తుంటుంది. అదే సంస్కారం, అతనికి సంస్కారం మళ్ళీ తెలుసుకోవడం, మళ్ళీ పిలిపించడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే, అందులో రామారావు చిన్న ఆయన కదండి, మహానుభావుడు కదా. ఆయన సినిమాలు చూసి మీరు డ్యాన్స్ వేయడం అలాంటివి ఏం జరిగాయండి మీ యూత్లో ఉండేటప్పుడు? చూసేవాడిని. అదే అండి, ఆయన సినిమాలు అప్పట్లో మీరు కాదు సార్, అప్పట్లో మీ ఏజ్లోనే నాకు తెలిసి, మీ ఏజ్లోని అండ్ మీ టీనేజ్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు అంతే కదండి, వాళ్ళిద్దరే పెద్ద హీరోలు. అంటే వాళ్ళ సినిమాలు పోటాపోటీగా వచ్చేవి. ఎప్పుడైనా మీరు ఇన్స్పైర్ అవ్వడం, ఆ విధంగా ఇమిటేట్ చేయడం అలాంటివి ఏం చేశారండి? అంటే ఒకటే చెప్పంటారా? చెప్పండి సార్. యాక్చువల్గా నాగేశ్వర ఫేవరెట్ని. ఓకే. చిన్నప్పుడు. తర్వాత రామారావు గారు పౌరాణిక సినిమాలు చూసిన తర్వాత రామారావు గారు అంటే ఇష్టపడ్డాం. తర్వాత నాకు లైఫ్ ఇచ్చింది అతను, ఇంకా భగవంతుడిలాగా చూసుకున్నాను. మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారిని కలిసే అవకాశం కలిగే ఉంటుంది కదండి, అప్పుడు ఎప్పుడైనా చెప్పారా సార్ నేను మీ అభిమాని అండి? రోజు వారం సరిగ్గా నేను నాగేశ్వరరావు గారి ఇంటికి అండి. అంటే రాజకీయాల్లోకి రాకముందు కూడానా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.